మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్కారం. మనతో పాటు పంగనామాల డాక్టర్ పంగనామాల మధుసూదన్ గారు ఉన్నారు. వారు టెక్సాస్లో ఉంటారు. ఇండియాకి ఒక షార్ట్ ట్రిప్ కోసం ఇండియా వచ్చారు. అక్కడ వారు అనేక అంశాల్లో చాలా ప్రసిద్ధులుగా టెక్సాస్లో చాలా పాపులర్ డాక్టర్గా ఉన్నారు. అనేక అంశాలను వారు డీల్ చేస్తారు. ముఖ్యంగా ఒబెసిటీ, డయాబెటిక్, హైపర్ టెన్షను, అలాగే నిద్రలేమి ఇలాంటి వాటి మీద ప్రత్యేకంగా ప్రధానంగా ఉన్నారు. వారు అద్భుతమైన సెంటర్ నడుపుతున్నారు. ఇంటర్నల్ మెడిసిన్ అంటారు దాన్ని, సెంటర్ ఫర్ ఇంటర్నల్ మెడిసిన్ అంటారు. వారిని అడిగి ఈ అంశాలన్నీ మాట్లాడి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, అలాగే వారి ద్వారా అందే సర్వీసెస్ ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం శర్మ గారు. సార్, ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం, తర్వాత సుమన్ టీవీ స్టాఫ్ అందరినీ కలిసి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారాలు. నమస్కారం. మామూలుగా డాక్టర్ అనగానే ప్రతి మనిషికి కూడా సైకలాజికల్ వీక్నెస్ అవ్వచ్చు, వాటెవర్ వాళ్ళ ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి అనే ఒక ఫీలింగ్ సహజంగా ఉంటుంది. నేను ఆరోగ్యంగా ఉన్నానా లేదా అడగాలనిపిస్తుంది. అవును. ఒక మనిషిని చూడగానే అతను ఆరోగ్యంగా ఉన్నాడా లేడా అని చెప్పే పరిస్థితి ఉందా ప్రజెంట్? చాలా చక్కని ప్రశ్న అడిగారు మీరు. సామాన్యంగా నేనేం చేస్తానంటే అండి, ఇప్పుడు మా క్లినిక్లో వచ్చి ఇప్పుడు మీరే మా ఆఫీస్కి వచ్చారంటే ఫస్ట్ మనం వైటల్ సైన్స్ అంటాం. అంటే ఒక బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడం, తర్వాత ఒక హైట్ చెక్ చేయడం, వెయిట్ చెక్ చేయడం, అలాగే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. మీ హైట్కి, వెయిట్కి బాడీ మాస్ ఇండెక్స్ ఇవన్నీ చెక్ చేసి మీతో మనం మాట్లాడినప్పుడు నాకేం ఇబ్బంది లేదండి, నేను ఊరికే చెకప్ కోసం వచ్చానన్నారంటే ఒక్కొక్క ఏజ్ ప్రకారం కొంతమందికి బిఎంఐ 27 ఆర్ అబోవ్ ఉందంటే ఓవర్ వెయిట్ కింద వస్తుంది. అలాగే 30 అండ్ అబోవ్ అంటే ఒబీస్ కింద వస్తుంది. వాళ్ళకి మనిషిని చూస్తేనే మీరు అన్నారు టెస్టులు చేయకుండా ఏమిటంటే బిఎంఐ 30 అబోవ్ ఉందంటే వీళ్ళకి ఉండే అవకాశాలు ఏమున్నాయి అని మనం ఆలోచించుకుంటే బిఎంఐ ఎక్కువ ఉందంటే మన ఒంట్లో కొవ్వు, ఫ్యాట్ ఎక్కువ ఉంది. ఫ్యాట్ ఎక్కువ ఉంటాం అంటే అది లివర్లో ఉండే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అనేవాళ్ళం. అంటే చాలా సైలెంట్, మనం చెక్ చేసేదాకా తెలియదు అనమాట. దాన్నే ఇప్పుడు మెటబాలికలీ అసోసియేటెడ్ డిజీజ్ అని చెప్పండి కొత్తగా వేరే పేరు పెట్టారు, MASLD అంటారు ఇప్పుడు దాన్ని. ఇప్పుడు వెయిట్ ఎప్పుడైతే బిఎంఐ ఎక్కువ ఉందో ప్రీ డయాబెటీస్ ఉండొచ్చు, లేకపోతే డయాబెటీస్ ఉండొచ్చు. ఇప్పుడు చెక్ చేసుకొని ఉంటే మీకు తెలుసు మీకు డయాబెటీస్ లేదు, కానీ చేయకపోతే ప్రీ డయాబెటీస్, అందులో ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ అడుగుతాం, దాని దగ్గరగా ఉన్నట్టు. ఎగ్జాక్ట్. సో వీళ్ళు ప్రీ డయాబెటీస్ ఉండొచ్చు, వీళ్ళకి బ్లడ్ ప్రెషర్ బార్డర్ లైన్ ఉండొచ్చు, మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం, అంటే బాడీలో ట్రైగ్లిజరైడ్స్ ఒక రకమైన కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉండొచ్చు. అలాగే ఇప్పుడు ఇందాక మనం స్లీప్ గురించి మాట్లాడాము. స్లీప్ యాప్నియా అనేది కూడా ఒక బిఎంఐ పెరిగిన తర్వాత 27 to 30 వీళ్ళని స్క్రీన్ చేసే అవసరం చాలా ఉంటుంది అనమాట. నాకేమీ లేదు అంటే సామాన్యంగా నేను అడుగుతాను అనమాట, ఏమంటే మీరు మధ్యాహ్నం కునుకు తీయాలనిపిస్తుందా, మీకు టైరింగ్ అనిపిస్తుందా? ఇవన్నీ మనకి ఎట్లా ఉంటుందంటే రోజు ఇది నేను ఎక్కువ పని చేస్తున్నాను, లేకపోతే పొద్దున్నే లేచి వర్క్ వెళ్తున్నాను అందుకని నాకు మధ్యాహ్నం నిద్ర వస్తుంది, లేకపోతే అన్నం తింటే నిద్ర వస్తుంది, ఇట్లా అనుకుంటాం. కానీ ఇలాంటి వాళ్ళని మనం స్క్రీన్ చేస్తే ఆల్మోస్ట్ 10 మందిలో 7 నుంచి 8 మందికి ఈ స్లీప్ యాప్నియా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అది ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు ఈ వెయిట్ పెరగటం వల్ల మనకి ఎయిర్ వేస్ మీద పడే ప్రెషరు, దానివల్ల స్లీప్ యాప్నియా. ఈ స్లీప్ యాప్నియా నుంచి యంగ్గా ఉన్నప్పుడు మీకు తెలియదు, సామాన్యంగా పక్కన ఎవరన్నా వైఫ్ వస్తారు, పక్కన ఉన్న పార్ట్నర్ ఎవరైనా వస్తే ఏమంటే ఈయన స్నోర్ చేస్తున్నారా లేకపోతే గురక పెడుతున్నారా ఎప్పుడన్నా మీరు చూసారా అంటే చాలా మంది అవునండి నేను చూశాను, ఒక్కొక్కసారి నాకు భయం వేస్తుంది, లేపాల్సి కూడా వస్తుంటుంది, నిద్రపోతూ గురకలో ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అంటే ఇలాంటివన్నీ మనం అడిగేదాకా ఇది మామూలుగా అనుకుంటారు, అదొక సమస్య అనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు అనమాట. ఇప్పుడు మీరు ఇంతవరకు మనం టెస్ట్ లేకుండా మనం మాట్లాడాం. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ వచ్చి వీళ్ళు ఆబ్వియస్లీ ఏం చేయాలి, ఇప్పుడు మరి టెస్ట్లు ఏం చేయాలంటే ఒక ఈ ఏజ్ కి కంప్లీట్ లివర్ ప్రొఫైల్ అనండి, కంప్లీట్ బ్లడ్ అంటే మీరు టెస్ట్లు అనేది ఏ ఏజ్ లో కంపల్సరీ మొదలు పెట్టుకోవాలంటారు? ఇప్పుడు కనీసం 30 నుంచే మొదలు పెట్టచ్చు, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ బట్టి. అందులో యంగ్ వాళ్ళు కూడా ఒబీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి 30 వాళ్ళకు కూడా మినిమం టెస్ట్లు అంటే లివర్ టెస్ట్లు అనండి, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు అనండి, బ్లడ్ టెస్ట్లు చేస్తాం, కొలెస్ట్రాల్, అలాగే ఇప్పుడు ఈ ప్రీ డయాబెటీస్ చాలా యంగ్ నుంచే చూస్తున్నాం. థైరాయిడ్ కూడా దీంట్లో, థైరాయిడ్ కూడా ఇప్పుడు అందులో చెక్ చేస్తాం. థైరాయిడ్ లో కూడా ఎక్కువగా ఈ వెయిట్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ నాడ్యూల్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ అల్ట్రాసౌండ్ చేస్తే కానీ మనకి అది తెలియదు అనమాట. బ్లడ్ టెస్ట్లో ఒకటి, తర్వాత అల్ట్రాసౌండ్ ఒకటి. అలాగే అల్ట్రాసౌండ్ అబ్డామినల్ అల్ట్రాసౌండ్లో లివర్, ఫ్యాటీ లివర్ కూడా కనపడుతుంటుంది. ఒకటేమో బ్లడ్ టెస్ట్లో లివర్ ఎంజైమ్స్ అబ్నార్మల్ ఉన్నా అది ఫ్యాటీ లివర్ కావచ్చు,
రెండోది అల్ట్రాసౌండ్లో కూడా కనపడుతుంది అనమాట. ఒక మనిషి బిఎంఐని బట్టి మీరు అతను హెల్త్ని టెస్ట్ చేస్తే మంచిది కదా అని ఒక ఫీలింగ్ ఒక డాక్టర్గా కలిగింది. అవునండి. కొంతమంది సన్నంగా బిఎంఐకి 25 ఉంటుంది, అంత మాత్రం అతను హెల్తీగా ఉన్నట్ట, బిఎంఐ పెరిగినంత మాత్రం హెల్త్ లేనట్ట, దాన్ని ఎలా చూడాలి కరెక్ట్గా? బిఎంఐ నార్మల్గా ఉండే వాళ్ళకి అగైన్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూడాలి, మిగతా వాళ్ళ అలవాట్లు చూడాలి, స్మోకింగ్ హిస్టరీ చూడాలి, ఆల్కహాల్ హిస్టరీ చూడాలి. ఆల్కహాల్ తాగే వాళ్ళకి కూడా ఈ ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మళ్ళీ బ్లడ్ టెస్ట్లో చేసే అన్ని కామన్గా అందరికీ అదే వస్తాయి. లివర్ టెస్ట్ చేయాలి, కొలెస్ట్రాల్ టెస్ట్ చేయాలి, షుగర్ ప్రీ డయాబెటీస్ టెస్ట్ చేయాలి. అవసరమైతే ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఒక ఏజ్ 35 దాటితే కనీసం ఒక ఈసీజీ 35 to 40. ఇప్పుడు అలాగే 45 సామాన్యంగా కాల్షియం స్కోరింగ్ అని చేస్తాం, హార్ట్ అర్లీగా ఏమైనా హార్ట్ డిజీజ్ ఉంటే పికప్ చేయడానికి. 45 దాటిన వాళ్ళకి స్క్రీనింగ్ కొలనాస్కోపీ, ఇదివరకు 50 ఉండేది, ఇప్పుడు 45 వాళ్ళకే స్క్రీనింగ్ కొలనాస్కోపీ చేయడం, ఇలాంటివి రికమెండ్. ఇప్పుడు అదే ఆడవాళ్ళలో చూసుకుంటే 40+ వాళ్ళకి మ్యామోగ్రామ్లు అనేది రికమెండెడ్. సో ఓవరాల్గా మీరు చెప్తున్నది ఏంటంటే 30 ఏళ్ల వయసు దాటినప్పటి నుంచి కూడా డాక్టర్ని కలిసి ఇయర్లీ వన్స్ అయినా కానీ టెస్టులు చేయించుకోవాలంటారు. ఇయర్లీ వన్సా దానికైనా పీరియడ్ ఏమన్నా? ఇయర్లీ వన్స్తో స్టార్ట్ చేసి అవసరాన్ని బట్టి డాక్టర్ గారి, అంటే ఇప్పుడు వెయిట్ ఉంటే కొంచెం తొందరగానే రమ్మని చెప్తాం మళ్ళీ ఫాలో అప్కి. ఎందుకంటే 1 yearలో అంతా బాగానే ఉంది అనుకుంటే కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఓబీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేనైతే జనరల్గా బార్డర్ లైన్ ఉన్న వాళ్ళని మళ్ళీ ఒక 3 నెలల తర్వాత లేకపోతే 6 నెలల తర్వాత మనం ఒకసారి మళ్ళీ విజిట్ చేద్దాం, ఎలా ఉంది, డైట్ ఎంత చేస్తున్నారు, ఎక్సర్సైజ్ ఎంత ఫాలో అవుతున్నారు, ఏమైనా చేంజెస్ వచ్చినాయా, దాని ప్రకారం మనం వాళ్ళకి అడ్వైస్. అదే మిగతా వాళ్ళకి కొంతమందికి వేరే ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి 1 year కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సన్నగా ఉండటం అనేది ఆరోగ్యానికి, స్లిమ్గా ఉండటం అనేది ఆరోగ్యానికి సంకేతంగాను, లావుగా ఉండటం అనేది అనారోగ్యానికి సంకేతంగాను అని మీరు చెప్తున్నారు మీ మాట్లాడదాన్ని బట్టి. అలా కాదు, ఆరోగ్యానికి దానికి సంబంధం లేదు. ఇందాక మనం అనుకున్నట్టు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ సన్నగా ఉన్నా కూడా మిగతా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లావుగా ఉన్నా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ, లావుగా ఉన్న ఆరోగ్యం ఉండొచ్చు. బట్ ఈ కొన్ని లావుగా ఉన్న వాళ్ళకి ఈ టెస్టులు చేసే స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఉంది అని అనుకోవచ్చు. అలాగే సన్నగా ఉన్న వాళ్ళకి కొన్ని వాళ్ళ అలవాట్లు, వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళకున్న ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం, వాళ్ళ ఏజ్ ప్రకారం స్క్రీనింగ్ టెస్టులు ఏంటన్నది డిపెండ్ అయి ఉంటాయి. అలాగే ఫ్యాట్ వేరు, కొలెస్ట్రాల్ వేరు కదా, రెండు ఒకటే. కానీ కొలెస్ట్రాల్లో మళ్ళీ ట్రైగ్లిజరైడ్స్ రకరకాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అందులో బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, అలాగే ట్రైగ్లిజరైడ్స్ అంటాం. అవును, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అంటే మీద మన సన్నము లావు గురించి మాట్లాడుకున్నాం, బిఎంఐ గురించి మాట్లాడుకున్నాము. కొంతమంది సన్నగా ఉండే వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ ప్రాబ్లం వస్తుంది. అవును, ఎందుకంటారు? అది సామాన్యంగా మనం ఏంటంటే డైట్, దానివల్లే మనం కొలెస్ట్రాల్ అనుకుంటాం. కానీ జెనెటిక్గా ఉండే వాళ్ళు ప్రైమరీ హైపర్ కొలెస్ట్రాలమీ అంటాం. అంటే వాళ్ళకి టోటల్ కొలెస్ట్రాల్ 300 పైన, అలాగే ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ 200 పైన ఉంటే వీళ్ళకి జెనెటిక్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రైమరీ అంటే దాని అర్థం ఏంటి, వీళ్ళకి ప్రిమెచ్యూర్ హార్ట్ డిజీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళని కొంచెం ముందుగానే స్క్రీనింగ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బిఎంఐని మనం ఎలా చూడాలి యాక్చువల్గా? నమ్మాలా, నమ్మకూడదా ఆ పారామీటర్ని? బాడీ మాస్ ఇండెక్స్ డెఫినెట్గా అదొక రఫ్ ఇండికేటర్ అండి. అలాగే మనిషిని చూసి ఫిజిషియన్స్కి జనరల్గా మనకి అర్థమవుతుంది వాళ్ళ అలవాట్లను బట్టి. వాళ్ళ ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్న జిమ్కి వెళ్ళే పర్సన్కి బిఎంఐ 29 ఉందనుకోండి, అది వాళ్ళు ఓవర్ వెయిట్ అని కాకపోవచ్చు. దానికి కూడా ఇప్పుడు కొన్ని అడిషనల్ స్కేల్స్ వచ్చినాయి. అది చూస్తే మన ఫ్యాట్ పర్సంటేజు, మజిల్ పర్సంటేజు, విడివిడిగా బాడీ కాంపోజిషన్. ఐడియల్లీ డెక్సా స్కాన్ అనాలిసిస్ అయితే బెస్ట్ అంటారు. అక్కడ సహజంగా చేస్తూనే ఉంటాం డెక్సా స్కాన్లు. లేకపోతే ఎలక్ట్రానిక్ స్కేల్స్లో మీకు ఇప్పుడు చాలా వాటిలో కూడా ఈ బాడీ కాంపోజిషన్ బట్టి మీరు చూసుకోవచ్చు. మీరు వెయిట్ తగ్గుతున్నా కూడా మీ మజిల్ మాస్ తగ్గుతుందా, ఫ్యాట్ మాస్ తగ్గుతుందా మనం చూసుకోవడానికి కూడా పరికరాలు చాలా వచ్చినాయి. అసలు ఒక డాక్టర్ని కలవకుండానే, కన్సల్ట్ చేయకుండానే, చూడకుండానే తనకు తాను ఆరోగ్యంగా ఉన్నాడా, అనారోగ్యంగా ఉన్నాడా, ఏమేం జబ్బులు ఉండే అవకాశం ఉందని ఒక వ్యక్తికి ఎలా తెలుస్తాయి? ఏమైనా సంకేతాలు అందుతాయి బాడీ నుంచి? ఇప్పుడు మనం మాట్లాడినవి చాలా అన్ని సైలెంట్ డిజీజెస్ అండి ఇవన్నీ. ఇప్పుడు ఎలా అయితే బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి, చాలామందికి సైలెంట్ కిల్లర్ అంటారు. చాలామందికి తెలియని కూడా తెలియదు. వాళ్ళు వచ్చినప్పుడు చూస్తే ఎక్కువ ఉంటుంది. అప్పుడు దాన్ని, అలాగే డయాబెటీస్ చాలా వరకు కొన్ని జబ్బు మొదలయ్యేదాకా సిమ్టమ్స్ తర్వాత ఇగ్నోర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటాం. ఇప్పుడు స్లీప్ యాప్ని అన్నాం ఇందాక,
అది సామాన్యంగా మనం అందరూ గురకబెడుతున్నారు కదా అనుకుంటాం, కానీ ఎంతమందికి స్లీప్ యాప్నియా అనేది చెక్ చేస్తున్నారు, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. తర్వాత అంటే ఇవన్నీ కొంతమందికి మెజారిటీ కొంచెం 40లో 50లో రావచ్చు ప్రాబ్లమ్స్, కొంతమందికి 60-70 వచ్చినా రాకపోవచ్చు, కొంచెం అన్ప్రిడిక్టబుల్. ఇప్పుడు మామూలుగా మనం ఇంతవరకు కొంత జనరల్గా ఆరోగ్యంగా ఉన్నారా అనారోగ్యంగా ఉన్నాడా డాక్టర్ చూడగానే చెప్పడము, లేకపోతే కొన్ని టెస్టులు చేయటము, అవేర్నెస్ తోటి టెస్టులు చేయించుకోవటము, అలాగే తనకు వచ్చే సంకేతాలు బట్టి చూసుకోవటం అనేది మనిషి ఆరోగ్యాన్ని తాను సమీక్ష చేసుకోవటం, ఒక స్నాప్ షాట్ లాగా చేయడం చాలా అవసరం అనేది ముఖ్యం. అవునండి. ఇంకా మీ సబ్జెక్ట్ వచ్చేసరికి మీరు ఇంటర్నల్ మెడిసిన్ అన్నారు కదా. ఇంటర్నల్ మెడిసిన్ అంటే మన జనరల్ మెడిసిన్ కంపారిజన్ ఉందా, ఇంకా డిఫరెన్స్ ఉందా? మోరర్లెస్ సిమిలర్ అండి. కొంచెం ఇంటర్నల్ మెడిసిన్లో కొన్ని మేము ఎక్కువ కార్డియాలజీ లేకపోతే గ్యాస్ట్రోఎంటరాలజీ ఇండియాలో కంటే అక్కడ ఎక్కువ ఫోకస్ ఉండే అవకాశం ఉందని చెప్పచ్చు. బరువుకి అనారోగ్యానికి ఆరోగ్యానికి సంబంధం ఉందంటారా? ఇంతకుముందు ఏంటంటే అనుకునేవాళ్ళం ఈ వెయిట్ అన్నది వెస్ట్రన్ డిజీజ్ అనుకునేవాళ్ళం, కానీ ఇది భారతదేశానికి కూడా మనకు పెరిగిన ఎఫ్లూయెన్స్ పెరగటం, మన ఎఫోర్డబిలిటీ పెరగటం, దానివల్ల మధ్యతరగతి వాళ్ళకి వెయిట్ పెరిగి దానివల్ల వచ్చే జబ్బులు పెరిగిన వాతావరణం ఏర్పడింది ఇప్పుడు. సో డెఫినెట్గా దీనివల్ల క్యాన్సర్ అంటే చాలామంది తెలియని విషయాలు, అంటే డయాబెటీస్ అందరికీ తెలుసు, వెయిట్ వస్తే డయాబెటీస్ వస్తుంది, బ్లడ్ ప్రెషర్ వస్తుంది, బట్ ఈ స్లీప్ యాప్ని అన్నది ఇందాక మనం మాట్లాడినప్పుడు అది వచ్చే అవకాశాలు, ఫ్యాటీ లివర్ డిజీజ్ సైలెంట్గా, అంటే ఈ ఫ్యాటీ లివర్ ఎవరికి సిరోసిస్గా డెవలప్ అవుతుందో చెప్పలేం. కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం, కిడ్నీస్ అంటే క్యాన్సర్ అగైన్ ఈ ఫ్యాట్ వల్ల వచ్చే దాంట్లో క్యాన్సర్ ఇన్ జనరల్ ఏ క్యాన్సర్ అయినా ఇన్సిడెన్స్ ఎక్కువ అండి. సో ఆ విధంగా చూస్తే కిడ్నీ డిజీజ్ డైరెక్ట్గా రాదు, ఇండైరెక్ట్గా డయాబెటీస్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు, బ్లడ్ ప్రెషర్ పెరిగి కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు, వెయిట్ వల్ల వచ్చే సమస్యల్లో. రకరకాల మార్గాల్లో మనిషి స్లిమ్ అవడానికి, బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మీరు స్పెషలిస్ట్ కాబట్టి, వెయిట్ లాస్ స్పెషలిస్ట్గా మీరు చేస్తున్నది ఏంటి, మీరు ఇచ్చే సూచనలు ఏంటి? బరువు తగ్గాలంటే ఆరోగ్యమైన మార్గంలో మామూలుగా ఏంటంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా అందరూ మాట్లాడుతూనే ఉంటారు, ఎక్సర్సైజ్ అనండి, యోగా. సో మనం ఏం చేద్దామంటే కొంచెం ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ మీద ఎక్కువ అంటే ఫోకస్ చేసి చూడాలి, ఎందుకంటే మిగతావన్నీ అందరూ చెప్తూనే ఉంటారు, అందరికీ తెలిసిందే. ఫార్మకలాజికల్గా ఆలోచిస్తే ఇంతకు ముందు యుఎస్లో అయితే ఫెంటర్మిన్ అనే టాబ్లెట్ ఎక్కువగా వాడుతుండేవాళ్ళం. ఫెంటర్మిన్ అంటే అదొక రకమైన యాపిటైట్ సప్రెసెంట్, మన మెటాబలిజంని ఇంక్రీజ్ చేస్తుంది, అంటే ఆకలిని పెంచుతుంది, ఆకలిని తగ్గిస్తుందండి, తగ్గిస్తుంది, మన మెటాబలిజం, బాడీ మెటాబలిజం పెరుగుతుంది, ఎపటైట్ తగ్గిస్తుంది. కాకపోతే ఏమైందంటే 3 months తర్వాత దీని ఎఫెక్ట్ తగ్గిపోవడం వచ్చింది. అప్పటికి అంటిల్ 5 ఏళ్ల కింద వరకు కూడా మనకి ఎక్కువ ఆప్షన్స్ లేవు. తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 5 yearsలో వచ్చిన చేంజెస్, ఈ కొత్త మెడిసిన్స్ వలన, అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే GLP-1 మెడికేషన్స్ అంటున్నాం, అంటే గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ అనే రిసెప్టార్ మీద పనిచేసే మెడిసిన్స్. ఇందులో ఫస్ట్ క్లాస్లో అమెరికాలో వచ్చిన వాటిలో విక్టోజా వెయిట్ లాస్కి వచ్చిన దాంట్లో సాక్సెండా అన్నారు దాన్ని, డయాబెటిక్స్లో విక్టోజా అని. దానికంటే ముందు బైడోరియన్ 15 ఏళ్ల కిందనే వచ్చినాయి, కానీ వాటికి ఇంత వెయిట్ లాస్ ఎఫెక్ట్ లేదు. మనం వెయిట్ లాస్, ఒబేసిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఒక 5 ఏళ్ల నుంచి మొదలైంది. లిరాగ్లూటైడ్ అని చెప్పని ఇది ఇంజెక్షన్స్ అండి. ముందు వచ్చిన ఇంజెక్షన్స్ రోజు ఒక ఇంజెక్షన్ తీసుకుంటే బరువు తగ్గే ఛాన్సెస్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఆ క్లాస్లో వచ్చిన మెడిసిన్స్లో ట్రూలిసిటీ, డయాబెటిక్స్లో వాడటానికి ట్రూలిసిటీ అని వచ్చింది. ట్రూలిసిటీ తర్వాత దానికంటే కొంచెం మోర్ అడ్వాన్స్డ్గా సెమాగ్లూటైడ్ ఆర్ ఒజెంపిక్ అని వచ్చింది. అది ఇవన్నీ వీక్లీ ఇంజెక్షన్స్ అనమాట, అంటే వారానికి ఒక ఇంజెక్షన్ తీసుకుంటే డైలీ ఉన్నాయి, వీక్లీ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ వీక్లీ వచ్చిన తర్వాత డైలీ దాని ఇంపార్టెన్స్ తగ్గిపోయింది అనుకోండి. అవైలబిలిటీ ఉంది, కానీ చాలా మందికి ఇది సౌకర్యంగా ఉండటం వల్ల వీక్లీ ఇంజెక్షన్స్లో ముఖ్యంగా GLP-1 ఈ ఒజెంపిక్ అన్నది దాని ఎఫెక్ట్ మనం ఇందాక మాట్లాడినట్టు ఈ లివర్ డిజీజ్ అంటే ఫ్యాటీ లివర్ తగ్గిస్తుంది ఇది, అలాగే వెయిట్ లాస్ ప్లస్ డయాబెటీస్ కంట్రోల్, అంటే ప్రీ డయాబెటిక్స్ వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ తగ్గిస్తుంది. తర్వాత ఇదొక్కటే కాకుండా హార్ట్ ప్రొటెక్షన్ కూడా దీని ఎఫెక్ట్ ఉన్నది అన్నది లేటెస్ట్ ట్రయల్స్ లో వచ్చింది మనకి. మంచి నిద్ర కూడా ఉపయోగపడుతుంది ఇది. వెయిట్ లాస్ తగ్గటం వల్ల వాళ్ళకి ఓవరాల్ జనరల్ హెల్త్, అంతేకాని డైరెక్ట్ గా నిద్ర ఉపయోగపడే ఛాన్సెస్ తక్కువ. మల్టీగా ఒక హెల్త్ సెట్ అవుతుంది అది. ఎగ్జాక్ట్లీ ఒక విధంగా ఇప్పుడు రివర్స్ చేస్తోంది, అంటే లివర్ డిజీజ్ ఫ్యాటీ లివర్ అన్నాం అది రివర్స్ అవుతుంది. వెయిట్, బ్లడ్ ప్రెషర్ తగ్గడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి, అలాగే స్లీప్ యాప్నియా అన్నాం అది దాని అవకాశం తగ్గుతుంది. ఓవరాల్గా హార్ట్ ప్రొటెక్షన్ కూడా ఉన్నది అని మనకు
ఈ కొత్త మెడిసిన్స్ వల్ల తెలుస్తుంది. అంటే ఎన్ని కేజీలు తగ్గుతారు, ఇంజక్షన్ ఎన్ని రోజులు వాడితే ఎన్ని కేజీలు బరువు తగ్గే అవకాశం ఉంది? GLP-1తో 15% వెయిట్ లాస్, అంటే ఓవర్ వెయిట్ అంటే 200 పౌండ్లు వేసుకోండి, ఒక 3 నెలల్లో కనీసం 15% అంటే 30 పౌండ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అంటే మన కేజీలు లెక్కనంటే 15 కేజీలు అనుకోండి. ఎక్కువ ఇది స్టడీస్ అన్ని 1 year వరకు ఉంటాయి కాబట్టి యావరేజ్ వెయిట్ లాస్ 1 year వేసుకోవచ్చు మనం. అంటే 3 నెలల నుంచి 1 year లోపు వారానికి ఒక ఇంజక్షన్ తీసుకోవడం వల్ల 15 కేజీలు తగ్గుతారు. అది కూడా హెల్తీ విధానం, ఆరోగ్యమైన మార్గంలో. అంతేగా మీరు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? చాలా కామన్గా నాజియా, కడుపులో తిప్పడం అనేది ఫస్ట్లో స్టార్ట్ ఉంటుంది. తర్వాత రిఫ్లక్స్, యాసిడ్ రిఫ్లక్స్ పెరగటం, కాన్స్టిపేషన్, మలబద్ధకం, ఇట్లాంటివి మామూలుగా ముందుగానే ట్రీట్ చేస్తే అంత ప్రాబ్లమ్స్ రాకుండా, ఒకసారి బాడీ అలవాటు అయిపోయిన తర్వాత ఒక కొన్ని వారాల తర్వాత ఆ ఇబ్బందులు తగ్గి, అలాగే మన డైట్లో చేంజెస్ దాని ప్రకారం చేసుకొని, ఎక్కువగా వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఈవినింగ్ మనం లేట్గా తినటం వల్ల ఇక్కడ అంతా మిడ్ నైట్ బిర్యానీ అంటారు, లేకపోతే కల్చర్ ఇంకా కల్చర్ పెరిగింది. మొత్తం హోల్ నైట్ ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఈవినింగ్ 7 తర్వాత, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, అంటే ఈవినింగ్ 7 తర్వాత మీరు 18 hours ఏమి తినకుండా ఉంటే ఈ ఇంజెక్షన్ తీసుకొని ఇంకా దానివల్ల మనకి బెనిఫిట్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. శరీరంలోని భాగాలు అన్ని అవయవాలు స్ట్రాంగ్గా ఉండాలంటే వాటికి ఆహారం మనం ఇవ్వాలి కదా, ఆ బలం చేకూరాలి కదా. మరి ఆహారం తగ్గితే వాటి యొక్క బలం తగ్గిపోదా? సామాన్యంగా మనకి ఈ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి బాడీ కాంపెన్సేట్ చేస్తుందండి. డైరెక్ట్గా వీక్ అయిపోతాం అన్న భయం లేదు. మనం ఒంట్లో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉంటుందో కన్వర్ట్ అయ్యి వీక్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. కాకపోతే కొన్ని న్యూట్రియంట్స్ మానిటర్ చేసుకోవాలి, B12 లేకపోతే వైటమిన్ D అనండి, ఇలాంటివన్నీ అందుకే ముందుగా బేస్ లైన్ లాగా చెక్ చేసి కావాల్సిన వైటమిన్స్, అలాగే కొంచెం ప్రోటీన్ ఇంటేక్ ఇంక్రీజ్ చేసుకోవడం, కార్బోహైడ్రేట్ తగ్గించి, దానివల్ల ఈ మిగతా సిమ్టమ్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు వీటి వల్ల ఆకలి తగ్గుతోంది. ఆకలి తగ్గటం వల్ల రకరకాల లోపల బయోలాజికల్ చేంజెస్ రావంటారా? వచ్చేవన్నీ హెల్దీ చేంజెస్ వస్తున్నాయి ఈ మెడిసిన్స్ వల్ల. దీన్ని మనం ఒక విధంగా ఏంటంటే జంప్ స్టార్ట్గా తీసుకోవాలి. చాలా మంది అడుగుతారు, ఇది తీసుకున్న తర్వాత మరి మానేస్తే మళ్ళీ వెయిట్ వస్తుందా? మనం ఇదివరకు పద్ధతిలోకి వెళ్ళిపోయి ఎక్సర్సైజ్ చేయకుండా అదే రకమైన ఫుడ్ తిని సరి అయిన నిద్ర లేక ఉంటే మళ్ళీ మన యథాస్థితికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఇది మనం తీసుకుంటున్నప్పుడు మన హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకొని, హెల్దీ ఫుడ్స్ డైట్ తీసుకోవడం అలవాటు చేసుకుంటే, కార్బోహైడ్రేట్స్ తగ్గించి మోర్ ప్రోటీన్ అది ఇంక్లూడ్ చేసుకున్న డైట్, అలాగే ఎక్సర్సైజు, వెయిట్ లాస్లో మనకి సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత మానేసినా కూడా వెయిట్ వచ్చే అవకాశాలు తక్కువ. యాక్చువల్గా జీవితాంతం వాడాలా ఇంజక్షన్? ఒక పీరియడ్ అయితే ఆపేయచ్చా? ఎప్పుడు ఆపేయచ్చు? ఒక 1 year తర్వాత గ్రాడ్యువల్గా దీన్ని మనం ఎవర్ కంఫర్ట్ జోన్ దాని ప్రకారం మానేసేయచ్చు. మళ్ళీ ఏదైనా ఆఫ్ అండ్ ఆన్ అంటే ఒకవేళ మనందరికీ క్రేవింగ్స్, టెంప్టేషన్స్ ఉంటాయి. సో అలా మళ్ళీ కొంచెం వెయిట్ ఎక్కువ కనిపిస్తుంది. దీనికి ఇక్కడ కావాల్సింది ఏంటంటే క్లోజ్ అండ్ మానిటరింగ్ కావాలంటాను. ఒక 3 months తర్వాత అయినా, అంటే మనకు తెలియదు, మనం చూసుకోకపోతే వెయిట్ కానండి, ఇక్కడ ఎవరు సామాన్యంగా వెయిట్ చూస్తున్నట్టు కూడా నాకు అంత అనిపించలేదు. సో కనీసం ఒక డాక్టర్ పర్యవేక్షణలో వెళ్ళి మనం తగ్గామా పెరిగామా, షుగర్ బీపీ లెవెల్స్ చూసుకోవడం. రైట్, షుగర్ బీపీ లెవెల్స్ చూసుకోవడం. హిమోగ్లోబిన్ ప్లేస్ లేదు అక్కడ, బ్లడ్ లో ప్లేట్లెట్స్ అదంతా నార్మల్ ఉంటే మనకి దీనికి సంబంధం లేదండి. 1 year ఇంజక్షన్ వారానికి ఒకసారి చొప్పున 1 year పాటు వాడితే మిగతా ఏం పాటించకపోయినా కేవలం ఇంజక్షన్ వాడినా ఫలితం ఉంటుందా? కేవలం ఇంజక్షన్ వాడినా ఫలితం ఉంటుంది, కొంచెం తక్కువ ఉండొచ్చు. ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి దాని ఎఫెక్ట్ డబల్ ఉండొచ్చు. ఇందాక మనం మాట్లాడిన దాంట్లో ఒజంపిక్ మాట్లాడాము. ఇంకొకటి ఇప్పుడు ఈ మంజారో అన్నది ఈ కొత్త క్లాస్ ఆఫ్ మెడికేషన్స్, అంటే ఇది 2 రిసెప్టార్స్, GIP, GLP-1 రిసెప్టార్స్ మీద పనిచేస్తుంది. దీని ఒక విధంగా సోఫార్ వచ్చిన మెడిసిన్స్ లో బెస్ట్ మెడిసిన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే క్లినికల్ ట్రయల్స్ లో కూడా 1 year లో 22% వెయిట్ లాస్. మనం ఇందాక 15% వెయిట్ లాస్ ఒజంపిక్ ఆర్ సెమాగ్లూటైడ్ కనుక్కున్నాం. ఇదేమో టెరిజాపెటైడ్ అనే కొత్త మాలిక్యూల్ ఆర్ కాంపౌండ్ వలన 22% వెయిట్ లాస్. అంటే వెయిట్ లాస్ సర్జరీ కామన్ గా చేసే వెయిట్ అదంతా పర్సెంటేజ్ 25% అండి. వెయిట్ లాస్ సర్జరీ గ్యాస్ట్రిక్ స్లీవ్ అని చేస్తారు. ఇందాక చెప్పిన ఇంజక్షన్ ఇందాకటికి 15% అండి, ఇది 22%. అంటే 7% డిఫరెన్స్ అని చూడండి. దానివల్ల ఇది ఎక్కువ ఉంది. అలాగే ఇప్పుడు గ్యాస్ట్రిక్ స్లీవ్ అనే సర్జరీ ఇంతకు ముందు ఇవి రాకముందు చాలా మంది గ్యాస్ట్రిక్ స్లీవ్ అంటే స్టమక్ ని చిన్నగా చేయటం అనే
సర్జరీ చేయించుకున్నాం. జీర్ణ కోసం తగ్గించడం, జీర్ణ కోసం తగ్గించడం, అది 25% వెయిట్ లాస్ ఉండేది దాంతో. అది కూడా ఏమైంది, ఆఫ్టర్ 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ మన ఓల్డ్ హ్యాబిట్కి వెళ్ళిపోయినాం అంటే మళ్ళీ పెరుగుతున్నారు వాళ్ళు. స్టమక్ యథాస్థితికి అది ఎలాస్టిసిటీ ఉండటం వల్ల స్టమక్ పెరుగుతుంది, వెయిట్ పెరుగుతుంది, మళ్ళీ మామూలు అయిపోతారు. సో ఈ ఇంజెక్షన్ వల్ల అలా అవరు. ఈ ఇంజెక్షన్ వల్ల అవకాశాలు తక్కువ. తర్వాత ఆ సర్జరీ అయిన వాళ్ళు కూడా మెయింటైన్ చేసుకోవడానికి ఈ ఇంజెక్షన్స్ చాలా హెల్ప్ చేస్తున్నాయి. ఆ విధంగా మీరు చెప్పిన ఈ ఇంజెక్షన్, లేటెస్ట్ చెప్పిన ఇంజెక్షన్ వల్ల మంజారా వల్ల 22% వెయిట్ తగ్గుతారు. వాళ్ళ బాడీ ఆ రోజుకి ఎంత వెయిట్ ఉందో అందులో 22%. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి 100 కేజీలు ఉంటాడు, అతను మామూలు ఫర్ ఎగ్జాంపుల్ 178 సెంటీమీటర్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అందులో 100 తీసేస్తే 78 కేజీస్ అనేది అని ఒక లెక్క చెప్తారు. 178 సెంటీమీటర్లో సింపుల్ క్యాలిక్యులేషన్ అంటే 100 తీసేస్తే 78 సెంటీమీటర్లు, 78 కేజీలు. 78 కేజీలు ఇది ఐడియల్ వెయిట్ అంటారు. సో ఈ కొంతమంది 30 కేజీలు తగ్గాలంటారు, 40 కేజీలు తగ్గాలంటారు, 40 కేజీలు తగ్గాలంటారు. మరి వాళ్ళకి మరి 22% అంటే ఎంత టైం పడుతుంది వాళ్ళ ఐడియల్ వెయిట్ రావడానికి? టోటల్ వెయిట్ లో పర్సంటేజ్ కాబట్టి మీకు తగ్గేది 130 కేజీలు ఉన్నా కూడా అందులో 22% తగ్గుతుంది వాళ్ళకి. అవును. సో అంటే 13 26 30 కేజీలు తగ్గుతారు, 100కి వస్తాడు. ఎక్కువ తగ్గుతారు అనమాట వాళ్ళు. మామూలుగా 100 కేజీలు తగ్గాల్సిన వాళ్ళకంటే వాళ్ళు ఎక్కువ తగ్గే అవకాశం ఉంటుంది. ఇది దీనివల్ల ఇటువంటి ఇబ్బందులు ఉండవు భవిష్యత్తులో కూడా. ఇది కూడా సేమ్ అగైన్ ఒజంపిక్ లాగా కొంచెం నాజియా, కానీ దానికంటే దీనికి తక్కువ ఉంది. ఆ సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఎంత ఉన్నాయో దాని మీద టాలరబిలిటీ ఎక్కువ ఈ మెడిసిన్ వలన. అంటే ఈ 2 ఇంజెక్షన్లు ఏది కాస్ట్లీయా? కాస్ట్ వైజ్ అమెరికాలో 2 ఒకటే కాస్ట్ లో ఉన్నాయండి. బట్ ఇది ఇండియాలో ఒజంపిక్ వచ్చేసింది అన్నారు, ఆల్రెడీ అవైలబుల్ ఉందన్నారు. సో 30,000కి నెలకి ఒజంపిక్ వచ్చింది అన్నది మరి నేను ఆన్లైన్ లో చూసిన దాని ప్రకారం. 30,000 అంటే వారానికి ఒక ఇంజెక్షన్ 7,500. వారానికి ఒక ఇంజెక్షన్. అవునండి. అదే మన మంజారా వచ్చి ఆల్మోస్ట్ 80,000 దాకా ఉంటుంది. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్న డ్రగ్ అయితే 80,000 దాకా ఉందని చెప్పారు. మంజారా ఇంకా ఇండియాలోకి అవైలబుల్ రాలేదంటారు. ఇండియాలో ఇప్పుడు అప్రూవ్ అయింది అన్నారు. బట్ నెక్స్ట్ లాంచ్ చేయడం మాత్రం ఇదే సేమ్ కంపెనీ, లిలీ కంపెనీ వచ్చి నెక్స్ట్ ఇయర్ 25లో అవైలబిలిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పని తెలుస్తుంది. మీరు చెప్పింది 30,000 మంత్లీ ఒక ఇంజెక్షన్ వారానికి కొడుతుంది, ఇంకోటి 80,000. ఇవి చాలా ఎక్స్పెన్సివ్ కదా మామూలుగా. అవును, అందరూ భరించలేరు కదా. మరి దాన్ని మనం ఎలా అడ్రస్ చేయాలి? ఇవి ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రైస్ ఉంది. ఇండియాలో తయారు చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి దీని కాస్ట్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పని అంటున్నారు. అంటే ఈ ఫస్ట్ ఇంజెక్షన్ 30,000 అంటున్నారు, ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉండేదా? ఇంతకుముందు ఇది కూడా 80,000 ఉండేదండి. సో వీటన్నిటికీ దీన్ని సంజీవని అన్నారా? బీపీకి, షుగర్కి, కొలెస్ట్రాల్కి, ఫ్యాట్కి, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ సమాధానం దొరుకుతుంది కదా ఇంజెక్షన్ వల్ల. రివర్స్ అవుతుంది, డయాబెటీస్ రివర్స్ అవుతుంది. సామాన్యంగా ఒకసారి డయాబెటీస్ వస్తే పోదంటారు. సో రెమిషన్ అనాలి. ఇప్పుడు క్యాన్సర్ వస్తే ఎలాగో మనం రెమిషన్ అంటున్నాం, అంటే వచ్చే అవకాశాలు ఎప్పుడు ఉంటాయి. మళ్ళీ మనం వెయిట్ గెయిన్ చేస్తే డయాబెటీస్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో రెమిషన్లోకి వెళ్ళే అవకాశాలు. బ్లడ్ ప్రెషర్ కూడా అంతే, వెయిట్ తగ్గిన తర్వాత మెడిసిన్ అవకాశం తీసుకునే అవకాశం తగ్గిపోతుంది. బట్ వెయిట్ వస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు, స్లీప్ యాప్నియా ఇలాంటివి మళ్ళీ తిరగబెట్టే అవకాశాలు ఉంటాయి. మీరు చెప్పిన వెయిట్ లాస్ ఇంజెక్షన్లు వాడకుండా బీపీ, షుగర్, మిగతా వాటి కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలంటారు? ఇవి భరించలేరు కదా, అందరూ భరించలేరు కదా అంత కాస్ట్లీ. వాళ్ళు ఎలా షుగర్ని, బీపీని కంట్రోల్ పెట్టుకొని చాలా సింపుల్గా ఇంజెక్షన్లు వాడకుండా ఎలా బరువు తగ్గాలి? దానికి డైట్, ఎక్సర్సైజ్, దాన్ని మించింది లేదు. అగైన్ లో కార్బోహైడ్రేట్, మోర్ ప్రోటీన్ డైట్ అది ఇన్కార్పొరేట్ చేసుకొని ఎక్సర్సైజ్ తో డయాబెటీస్ రివర్స్ చేసి వెయిట్ తగ్గించుకొని, ఇందాక మనం మాట్లాడడం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నాం. 18 hours ఫాస్టింగ్ ఉండి, అంటే 6 hours విండో ఉంటుంది అనమాట. అంటే ఈవినింగ్, మార్నింగ్ 6 hours ఆ టైంలో తినొచ్చు. మిగతా 18 hours మాత్రం మంచినీళ్ళు, ఎక్కువలో ఎక్కువ ఏదైనా లిక్విడ్ డైట్ తీసుకుంటే తీసుకోవచ్చు. బట్ అదర్వైజ్ దానివల్ల సక్సెస్ ఉండే అవకాశాలు. దానివల్ల ఎంత పర్సెంటేజ్ తగ్గుతారు న్యాచురల్గా? ఆహార నియమాలు పాటిస్తూ, యోగా, వ్యాయామం, వాకింగ్ చేసుకుంటూ ఇటువంటి పద్ధతుల్లో ఇయర్లీ ఎంత పర్సెంటేజ్ తగ్గుతారు సహజంగా? ఆ డైట్ నాకు ఎగ్జాక్ట్గా దాని నెంబర్స్ మనకి రీసెర్చ్ చేసిన స్టడీస్ ఏవి లేవండి. ఇవి కంట్రోల్ స్టడీస్ అంటాం కాబట్టి మనం చెప్పొచ్చు. కానీ జనరల్ పాపులేషన్లో మీరు అడిగిన విధంగా ఓన్లీ డైట్, ఎక్సర్సైజ్, దాంతో ఎగ్జాక్ట్ నాకు ఇప్పుడు గుర్తులేదు. కనీసం ఒక 10 కేజీలు తగ్గుతారా మనిషి ఇయర్లో? ఈజీగా తగ్గచ్చు, 10 to 15 కేజీలు. సో ఇంజెక్షన్ సంబంధించి ఒక ప్రశ్న ఉంది. ఈ ఇంజెక్షన్ల యొక్క ప్రభావము కొంతమంది తినాలనే ఫీలింగ్ ఉంటుంది, ఆకలి ఒకటము తినాలనే ఫీలింగ్ ఉంటుంది. వాటిని ఎలా కంట్రోల్ చేస్తుంది? అలాగే న్యూరలాజికల్గా ఉండే దాన్ని లోపల ఈ గ్యాస్ట్రో ఎంట్రో మెటాబాలిక్ వీటన్నిటిని అది ఎలా కంట్రోల్ చేస్తుంది? ఇది 2 విధాలు పనిచేస్తుంది. ఒకటి మన మైండ్ మీద
క్రేవింగ్స్ అంటాం. మా బ్రెయిన్లో ఒక ఉండే క్రేవింగ్ సెంటర్ ఉంటుంది. అంటే రివార్డ్ సెంటర్, అంటే ఇది తిన్న తర్వాత మనకి హ్యాపీగా అనిపిస్తుంది. ఫీల్ గుడ్ ఒక స్వీట్ అనండి, లేకపోతే మామూలుగా మన ఏదైనా మిరపకాయ బజ్జీ ఏదైనా సరే ఆ తిన్న తర్వాత మనకి తృప్తి వస్తుంది సరే. ఆ సెంటర్ మీద ఇది యాక్ట్ చేయడం వల్ల తినకుండానే ఆ ఫీలింగ్ తీసుకొస్తుంది మనకి. అంటే మనకు తినాలని ఫస్ట్ ఆ క్రేవింగ్ తీసేస్తాం. త్వరలో ఇది ఆల్కహాల్ డీ అడిక్షన్ కూడా అప్రూవల్ వచ్చే అవకాశాలు. అంటే 2 రకాల ఇంజక్షన్లా ఒక ఇంజక్షన్? రెండు ఇంజక్షన్లు కూడా దానికి కూడా పనికొచ్చే అవకాశాలు. అంటే డ్రగ్స్ అనండి ఇవన్నీ, ఎందుకంటే ఇవన్నీ మన అల్టిమేట్లీ మైండ్ రివార్డ్ సెంటర్ దాని మీదే పనిచేస్తాయి అనమాట. దీని సైకలాజికల్, న్యూరలాజికల్, బయోలాజికల్ అనాలి, ఎలా దీన్ని ఎలా అనాలి యాక్చువల్ వర్డింగ్? ఇది మోర్ సైకలాజికల్ అండ్ న్యూరలాజికల్ అనొచ్చు అండి. ఓకే, రెండు. అండ్ రెండో మెకానిజం యాక్షన్ వచ్చి స్టమక్లో ఇది మెయిన్ జిఐ మొటిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే స్టమక్ స్లో చేస్తుంది, అంటే ఎంప్టీయింగ్ అంటాం. మనం తిన్న పదార్థం వెళ్ళిన తర్వాత స్టమక్లో నుంచి ఇంటెస్టైన్లోకి వెళ్ళటం ఒక టైం ఉంటుంది. దాన్ని స్లో చేయటం వల్ల మనకి త్వరగా ఇది ఫుల్ అనిపిస్తుంది. అంటే మామూలుగా మీరు ఎక్కువ తినే దాంట్లో సగమే తింటారు, లేకపోతే కొంతమంది పావు వంతు వరకే తినొచ్చు. తగ్గిపోతుంది ఆ తినే క్వాంటిటీ తగ్గిపోతుంది. తర్వాత ఫుల్నెస్ చేయగానే మీకు సాటిస్ఫాక్షన్ కూడా అర్లీగా వచ్చేస్తుంది. బాగుంది. అయితే బోన్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి కదా, మరి ఎలా పెరుగుతుంది ఈ నియమాల? బోన్ స్ట్రెంగ్త్ మెయింటైన్ అవుతుంది? బోన్కి దీనివల్ల ఏం ఎఫెక్ట్ కాదండి. మా బోన్ ఫ్యాట్ మాత్రమే. అవును, చాలా మందికి ఏంటంటే ఇది మజిల్ కూడా మనం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మనం వీక్ భయం ఉంటుంది. అవును, భయం ఉంటుంది. ఇంతవరకు మనం చూసిన ట్రయల్స్ అనండి, ఎక్స్పీరియన్స్ అనండి, మజిల్ని బోన్ని ఎఫెక్ట్ అయినట్టు ఎక్కడ ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు మామూలుగా ఈ మజిల్ పవర్ పెరగటం కోసం మాంసకృతులు తీసుకోవాలంటారు. ఇప్పుడు ఈ ఇంజక్షన్ ద్వారా మాంసకృతులు ఎలా మెయింటైన్ అవుతాయి? అది మామూలు మనం కొంతమంది ప్రోటీన్ షేక్స్ తీసుకోవచ్చు అండి, ఎక్స్ట్రా ప్రోటీన్ సప్లిమెంట్స్, లేదా మన రెగ్యులర్ డైట్లోనే న్యూట్రిషన్ వాళ్ళతో మాట్లాడి దానికి ఈక్వలెంట్ మాంసకృతులు ఎలా తీసుకోవాలో వాళ్ళ పర్యవేక్షణలో చేస్తే దీన్ని బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. కొంతమందికి నిద్ర రాదు, కొంతమందికి ఏమో నిద్ర మధ్యలో లేచి కూర్చుంటారు, కొంతమంది అసలు నిద్రే పట్టదు, కొంతమంది నిద్ర తగ్గిపోతుంటుంది, కొంచెం బాగా నిద్రపోయి లేవటం ఉంటుంది. ఇలా ఒక డిజార్డర్ ఉంటుంది. సో దీనికి వైద్యం ఉందా? వాళ్ళు హ్యాపీగా కంఫర్టబుల్గా నిద్ర వచ్చి నిద్రపోయే అవకాశాలు ఉన్నాయా? ఒక్కొక్క ఏజ్ బట్టి దాన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉన్నదని నా అభిప్రాయం. ముఖ్యంగా ఎందుకంటే ఈ నిద్ర సమస్యలు అన్నది ఒక విధంగా చూసుకుంటే యంగ్ వాళ్ళలో ఒక రీజన్ వల్ల వస్తుంది. అంటే ముఖ్యంగా స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి వచ్చేది డిలేడ్ స్లీప్ ఫేజ్ డిజార్డర్ అంటాం. అంటే ఏంటి, వీళ్ళకి పరీక్షల వల్ల నైట్ లేట్గా చదవటం అలవాటు. దానివల్ల బాడీ క్లాక్ డయర్నల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది మూవ్ అయిపోయి రోజు మీరు 2 వరకు చదువుతున్నారు లేదా 4 వరకు చదువుతున్నారు అనుకోండి, మీ క్లాక్ అక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. సో డిలేడ్ స్లీప్ ఫేస్ అంటాం అనమాట. ఇది టెంపరీ అనమాట. సామాన్యంగా డిలేడ్ స్లీప్ ఫేస్ సిండ్రోమ్, దీనికి ఒక్కొక్కసారి మెలటోనిన్ అని చెప్పని న్యాచురల్గా వస్తుంది. ఎవరన్నా టెంపరీగా దీనివల్ల నాకు నిద్ర రావట్లేదు బాధపడుతున్నారు అంటే అలాంటివి వేసుకోవచ్చు. మెలటోనిన్ అనే టాబ్లెట్స్ వస్తాయి, అది చేయొచ్చు. మత్తు మాత్రం అది ఎలా? బాడీలోనే మెలటోనిన్ అన్న పదార్థం వల్ల మనకు నిద్ర ఎక్కువ వస్తుంది. హార్మోన్ అది? ఇదొక కాంపౌండ్, మెలటోనిన్ అనే కాంపౌండ్, కెమికల్ అనుకోండి, బాడీలో హార్మోన్ కాదు అది. ఓకే, కెమికల్ కాంపౌండ్, మెలటోనిన్ ట్రాన్స్మిటర్ అనండి. మామూలుగా బాడీలో దాన్ని మనం ఎక్స్ట్రాగా టాబ్లెట్స్గా తీసుకుంటే న్యాచురల్గా కూడా స్లీప్ సైకిల్ మళ్ళీ మూవ్. ఇదే ఎల్డర్లీ పీపుల్లో చూసుకుంటే అడ్వాన్స్ స్లీప్ ఫేస్ అంటారు. అంటే వాళ్ళు త్వరగా పడుకుంటారు, అంటే 7-8 పడుకుంటారు, అర్లీ టు బెడ్. బట్ వాళ్ళకి మెలకువ కూడా 2 వచ్చేస్తుంది, అర్లీ టు రైజ్. సో అది కూడా ప్రాబ్లమే. సో అలాంటి వాళ్ళకి డిలేడ్ ఇది అడ్వాన్స్డ్ స్లీప్ ఫేస్ అంటాం. యంగ్ వాళ్ళేమో డిలేడ్ స్లీప్ ఫేస్ అంటాం. సో వీళ్ళకి కొంచెం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎల్డర్లీ వాళ్ళలో ఉండే ప్రాబ్లమ్స్ డిప్రెషన్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఒంటరితనం. ఎగ్జాక్ట్లీ. పిల్లలు ఇక్కడ లేకపోవడం, అంటే ఇప్పుడు విదేశాల్లో ఉంటాం. మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఒకసారి కొన్ని నిద్ర మాత్రలు ఉన్నాయి, యాంబియన్ అనండి, లేకపోతే జోల్పిడెమ్ అంటాం దాని కాంపౌండ్, రకరకాలు ఉన్నాయి. ఎల్డర్లీలో సామాన్యంగా నేను ఈ యాంటీ డిప్రెసెంట్ ట్రెజోడాన్ అని అట్లాంటి మెడికేషన్స్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. అలాగే వాళ్ళ ఈ లోన్లీనెస్ దాన్ని ట్రీట్ చేయొచ్చు, అలాగే నిద్రని ట్రీట్ చేసే అవకాశాలు
ఎక్కువ ఉంటాయి. తర్వాత మనం ఇంకొంచెం నెక్స్ట్ స్టేజ్ మోర్ 30-40లో వాళ్ళకి వర్క్ ప్రెషర్లు ఎక్కువ, ఒక్కొక్కసారి షిఫ్ట్ ఫేజ్ డిజార్డర్ అంటాం. మన చాలా మంది అగైన్ నైట్ ఒక్కోసారి ఒక్కో షిఫ్ట్ లో కొన్ని రోజులు చేస్తుంటారు, కొన్ని రోజులు ఒక షిఫ్ట్, కొన్ని రోజులు ఒక షిఫ్ట్. ఎగ్జాక్ట్లీ, దాన్ని షిఫ్ట్ వర్క్ డిజార్డర్ అంటాం. సో వాళ్ళకి వచ్చే ఇబ్బందులు అలా ఉంటాయి. వాళ్ళకు కూడా సామాన్యంగా ఒక్కొక్కసారి ఈ మెలటోనిన్ అనే న్యాచురల్ దాన్ని తీసుకొని, లేకపోతే చాలామంది ఈ యోగా అనండి, లేకపోతే రకాల ధ్యానం, మెడిటేషన్ ఉంది, ధ్యానం, ఇప్పుడు రకరకాల టీస్ అనండి, అలాంటివి తీసుకొని అడ్జస్ట్ చేసుకోవడం చాలామంది నేర్చుకుంటున్నారు. అలాంటివి పనిచేస్తాయి. మరి నిద్ర లేకపోవడం అనేది శారీరకమా మానసికమే, దాని ఎలా చూడాలి? రెండు కలిసి ఉంటాయా? మోర్ మానసికమే ఎక్కువ అండి. ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉండొచ్చు, లేకపోతే జాబ్ స్ట్రెస్ అనండి. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ప్రాబ్లమ్స్. విద్యార్థి స్టేజ్లోనేమో పరీక్షల వల్ల ఉండే స్ట్రెస్ ఉండొచ్చు. ఒకటి మర్చిపోకూడదు ఏంటంటే టీవీ. అసలైంది టీవీ. మొబైల్ వచ్చింది, మొబైల్ టీవీ రెండూ ఉన్నాయి. బెడ్రూమ్లో టీవీ, అసలు బెడ్రూమ్లో టీవీ ఉండకూడదు అంటారు సామాన్యంగా ఈ ప్రాబ్లమ్స్ ఉన్న. దాన్ని మొబైల్ డామినేట్ చేసేస్తుంది. అవును, మొబైల్ బ్లూ లైట్ ఏదైతే వస్తుందో మనకేం తోచకపోతే ఏం చేస్తాం, ఫోన్ తీసి, అంటే బ్రెయిన్ స్టిమ్యులేట్ చేస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే సరే బుక్స్ రీడ్ చేయొచ్చేమో అనుకుంటారు, కానీ సామాన్యంగా బెడ్లో ఉన్నప్పుడు ఈ స్లీప్ హైజీన్ అంటారండి ఇక్కడే. డెవలపింగ్ ప్రాపర్ స్లీప్ హైజీన్. పుస్తకాలు చదువుతున్నారు అనుకోండి, రోజు నిద్రపడట్లేదని, బాడీ ఉన్న మైండ్ ఆ రెండు దానికి అలా అలవాటు పడిపోతుంది. అంటే బెడ్లో కూడా మీరు చదువుతున్నారు కాబట్టి మైండ్ యాక్టివ్గా ఉంటుంది. నిద్రపోవడానికి బెస్ట్ పాలసీ ఏంటంటే బుక్ రీడింగ్ అంటారు, అది కరెక్టేనా? బుక్ రీడింగ్ అసలు కాదండి సొల్యూషన్స్. ఇన్సామ్నియా అనండి, లేకపోతే నిద్ర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ బెడ్రూమ్ని పడుకోవడానికి మాత్రమే వాడాలి. అంటే ఒకసారి పడుకున్న తర్వాత కళ్ళు మూసుకునేట్టు ఉండాలి అంతే. ఫోను ఇవన్నీ పక్కన, చీకటి ఉండాలా, బెడ్ లైట్ ఉండాలా? చీకటి ఉండటం వల్లే ఎక్కువ ఛాన్సెస్ పడుకోవడానికి. కంప్లీట్ చీకటి ఉంటేనే జనరల్గా ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే నిద్రకి వెయిట్కి ఏమైనా సంబంధం ఉంటుందా? స్లీప్ యాప్నియా అంటాం. ఈ స్లీప్ యాప్నియా వల్ల కూడా వాళ్ళకి ఫ్రాగ్మెంటెడ్ స్లీప్ ఉంటుంది. అంటే తెలియకుండా గురక పెడుతూ ఆక్సిజన్ పడిపోతుంది బాడీలో. బట్ ఈవెన్ మన బాడీ మెకానిజం ఎట్లా ఉంటుందంటే ఆటోమేటిక్గా లేపుతుంది, నీ ఆక్సిజన్ పడిపోతుంది, నువ్వు బ్రీత్ తీసుకోవట్లేదు అని లేపితే వాళ్ళు లేచి ఇలా మల్టిపుల్ టైమ్స్ అవుతుంటుంది నైట్లో. వీళ్ళకి నెక్స్ట్ డే ఫీలింగ్ టైర్డ్, తర్వాత స్లీపీనెస్ ఉండే అవకాశాలు ఇవన్నీ పెరుగుతాయి అన్నమాట. సో ఇవన్నీ వెయిట్ వల్ల వచ్చే స్లీప్ యాప్ని అంటుంది దీని అనమాట. రోజుకి ఎన్ని గంటలు నిద్రపోవాలి ఒక మనిషి? ఫిక్స్డ్గా ఈచ్ ఇండివిజువల్కి డిఫరెంట్ ఉండొచ్చు అండి. బట్ యావరేజ్ చేసుకుంటే మన 6 to 8 hours ఇస్ ది హెల్దీ స్లీప్ టైం అని చెప్పొచ్చు. అందులో సౌండ్ స్లీప్ అంటారు కదా, సౌండ్ స్లీప్ యొక్క టైం ఎంత ఉంటుంది యాక్చువల్ డ్యూరేషన్? సామాన్యంగా మనం పడుకున్న లోకం తెలియకుండా ఒక చచ్చిపోయిన లాగా అయిపోతాడు కదా, రైట్. దాని వాటి డ్యూరేషన్ అట్లీస్ట్ 50% మామూలుగా స్లీప్ టెస్ట్ చేస్తే రెమ్ స్లీప్ అంటాం, నాన్ రెమ్ స్లీప్ అంటాం, డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అనమాట. ఇవన్నీ ఎవ్రీ 1.5 hours ఈ సైకిల్స్ మారుతుంటాయి స్లీప్లో. నార్కోలెప్సీ అంటాం. నార్కోలెప్సీ అంటే వాళ్ళు డైరెక్ట్గా ఇలా పడుకోగానే రెమ్ స్లీప్ అంటే డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతారు, అంటే ఇమీడియట్ గా. సో అలాంటి వాళ్ళకి వేరే విధంగా ట్రీట్ చేయడం. నార్కోలెప్సీ అనేది ఇంకో డిజార్డర్. నాకు మంచం ఎక్కిన 2 నిమిషాలు నిద్రలోకి వెళ్ళిపోతారని గొప్పగా చెప్పుకుంటారు, అబ్బా మీరు చాలా అదృష్టవంతులు అండి అంటుంటారు. మీరేమో డిజార్డర్ గా చెబుతున్నారు. ఇది అందరికీ కాదండి, డే టైం ఈ ప్రాబ్లం ఉండి డే టైంలో కూడా ఇప్పుడు మీరు డ్రైవ్ చేస్తూ నిద్రపోయే వాళ్ళు ఉంటారు, లేకపోతే బుక్స్ చదువుతూ నిద్రపోతారు, సినిమా పెట్టుకోగానే నిద్రపోయే వాళ్ళు ఉంటారు. అంటే అది స్లీప్ యాప్నియా వల్ల కావచ్చు, లేకపోతే నార్కోలెప్సీ ఉండొచ్చు, లేకపోతే ఇడియోపతిక్ రకరకాల స్లీప్ డిజార్డర్స్ ఉన్నాయి. దానికి సరైన టెస్ట్ చేసి ఇవాల్యుయేట్ చేసి ట్రీట్ చేయాలి. తర్వాత ఈ మామూలుగా పవర్ న్యాప్కి పంటారు, ఆ పవర్ న్యాప్ని ఎలా చూడాలి? అది పవర్ న్యాప్ డెఫినెట్గా చాలా మందికి, ముఖ్యంగా ఈ ఎక్కువ టైం వర్క్ చేస్తున్న వాళ్ళకి ఈవెన్ 10 minutes విల్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ టు గెట్ రిజువనేటెడ్. అది మంచి, ఇది సజెస్టబుల్. డెఫినెట్లీ ఉన్న కరెంట్ ఎవిడెన్స్ ప్రకారం పవర్ న్యాప్ ఈవెన్ 10 minutes 10 to 15 minutes పవర్ న్యాప్ వాళ్ళకి బ్రెయిన్ మళ్ళీ కొంచెం రెస్ట్ ఇచ్చి రీయాక్టివేట్ చేసుకునే టైం ఇచ్చి ఫోకస్ పెంచే అవకాశాలు చాలా ఉంటాయి పవర్ న్యాప్ తీసుకుంటే. పవర్ న్యాప్ పోస్టర్ ఏమన్నా కూర్చొని కూడా పవర్ న్యాప్ పనుకోనే దానికి పోస్టర్ కూర్చొని కూడా తీసుకోవచ్చండి పవర్ న్యాప్. సరే, తర్వాత ఇప్పుడు మనకి రెస్ట్ టు ది బాడీ, శరీరానికి ఎలా, అవయవాలకి ఎలా రెస్ట్ ఇవ్వాలో బ్రెయిన్కి కూడా రెస్ట్ ఇవ్వాలి కదా. బ్రెయిన్ హెమరేజెస్, బ్రెయిన్ స్ట్రోక్స్ పెరుగుతున్నాయి ఇప్పుడు, హార్ట్ స్ట్రోక్స్కి మించి పెరుగుతున్నాయి, అలా క్యాన్సర్ ఎలాగైతే పెరుగుతుందో. సో ఈ బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వకపోతే అది మళ్ళీ బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా. సో నిద్ర కూడా బ్రెయిన్కి రెస్ట్గా భావించాలి, దాన్ని ఎలా చూడాలి? డెఫినెట్లీ అండి, అదొక రకమైన మనం యాక్టివ్గా ఉన్నప్పుడు
ఉండే కెమికల్స్ న్యూరో ట్రాన్స్మిటర్స్ డిఫరెంట్, పడుకున్నప్పుడు న్యూరో ట్రాన్స్మిటర్స్ డిఫరెంట్గా ఉంటాయి. రెస్టింగ్ దానివల్ల మైండ్ రీజనరేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు లంచ్ తర్వాత కొంతమంది నిద్రపోతారు, దాన్ని ఎంతసేపు అనుకోవాలి యాక్చువల్గా? ఇది పవర్ న్యాప్ లాగా చూడాలా, ఎక్కువసేపు అనుకోవచ్చా? 10 minutes ఈజ్ వాట్ మోస్ట్ ఆఫ్ ద టైం రికమెండెడ్. ఎక్కువసేపు పడుకునే వాళ్ళకి మళ్ళీ నైట్ నిద్ర కరువయ్యే ప్రమాదం ఉంది. సో డే స్లీప్ ఈజ్ సజెస్టబుల్ బట్ లిమిటెడ్. 10 to 15 minutes. రైట్, అవును. కొంతమంది నాసల్ బ్లాక్ అయిపోతుంటుంది, ఎలర్జీస్ అంటాం కదా, దాన్ని ఎలా చూడాలి సార్? అది దానివల్ల స్లీప్ యాప్నియా తక్కువ ఉంటుందండి. బట్ డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అనండి, కొంతమందికి నారో ఎయిర్ వేస్ ఉంటాయి అన్నమాట. దానికి సర్జరీ కూడా చేస్తారు. ఓవిలో ప్యాలెటో ఫారెంజో ప్యాలెటోప్లాస్టీ అని చెప్పని సర్జరీస్ వల్ల కరెక్ట్ చేసి వాళ్ళకి స్లీప్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. హార్మోనల్ బ్యాలెన్స్ అండ్ ఇంబ్యాలెన్స్ పైన నిద్ర యొక్క ప్రభావం ఉంటుంది, చాలా తప్పకుండా ఉంటుంది. అంతే కదా. అవును. ఈ వాటర్ అనేది కూడా ఈ మధ్య మోస్ట్ డిబేటబుల్ టాపిక్. చాలా మంది రోజుకి ఇన్ని 14 లీటర్ల వాటర్ తాగాలని, ఇన్ని లీటర్ల వాటర్ తాగాలని, ఈ టైంలో తాగకూడదని, ఇలా తాగాలని, ఇలా రకరకాల చర్చ జరుగుతుంది కదా. మన మనిషి ఆరోగ్యానికి వాటర్కి ఉన్న అనుబంధం ఏంటి? వాటర్ రోజుకి ఎన్ని లీటర్లు తాగాలి, ఎప్పుడు తాగాలి, దానికి ఏమైనా సైన్స్ ఉందా? మీరు మెడికల్గా ఏం చెప్తారు? చాలా మంది రకరకాలుగా చెప్తుంటారు. కొంతమంది 15 లీటర్లు తాగాలంటారు, కొంతమంది అంటే 10 కప్పులు లేకపోతే 10 లీటర్లు సరిపోతుంది, లేకపోతే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు చెప్తున్నారు. మన బాడీకి ఈ వాటర్ తీసుకున్న తర్వాత కిడ్నీ ఎంత హ్యాండిల్ చేయగలన్నది క్వశ్చన్. సో మన కిడ్నీ అప్ టు 20 లీటర్స్ వరకు ఏ ప్రమాదం లేకుండా ఇన్ డే కిడ్నీ పర్ డే 20 లీటర్స్ వరకు దాని కెపాసిటీ అది అంటే 20 లీటర్స్ దాటితే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఈ వాటర్లో ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి ఎక్స్ట్రా వాటర్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్న వాళ్ళు అండి, లేకపోతే మైగ్రేన్ హెడేక్స్ అనండి, యూటీఐ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తరచుగా వచ్చేవాళ్ళు, వీళ్ళకి కొంచెం మామూలు దానికంటే ఎక్కువ వాటర్ తీసుకుంటే లాభం ఉందని స్టడీస్ చెప్తారు. ఆకలి తగ్గించడానికి కూడా వాటర్ పనిచేస్తుంది. వాళ్ళు చేసిన స్టడీ ప్రకారం యాక్చువల్లీ 1.5 లీటర్స్ ఇన్ అ డే ఇంక్రీజ్ చేస్తే వెయిట్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 500 లీటర్స్ తినే ముందు, లంచ్ ముందు, డిన్నర్ ముందు, ఈవినింగ్ అంటే వాటర్తో కడుపు నిండిపోతుంది కాబట్టి తినలేకపోవటం తగ్గుతుంది. ఎగ్జాక్ట్లీ, కన్జంప్షన్ తగ్గుతుంది. వెయిట్ లాస్ దీని బెనిఫిట్ ఉంది. స్కిన్ టోన్ దానికి కూడా సమ్ స్టడీస్ టు షో దట్. అంటే వాటర్ బాగా తాగటం వల్ల, ఎక్కువ తాగటం వల్ల యూత్ఫుల్నెస్ ఉంటుంది, స్కిన్లో యవ్వనం ఉంటుంది అని చెప్పి కొంతమంది వాటర్ తాగుతుంటారు. సినిమా వాళ్ళు, నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు, ఆయన వాటర్ తాగుతుంటాడు, ఒక పెద్ద స్టార్ అతను. ఏంటంటే ఆయన చెప్పాడు అనమాట, ఈ వాటర్ అయినా మనం యంగ్గా ఉంచుతుంది స్కిన్, అందుకని ఎక్కువ వాటర్ తాగుతుంటారంట. ఇది కరెక్ట్ సార్? అది దానికి ఎవిడెన్స్ లేదండి. ఈ మధ్యనే కూడా కొంత మెటా అనాలిసిస్ అంటారు, అంటే డిఫరెంట్ ట్రయల్స్ చూసిన దాని ప్రకారం కూడా వాళ్ళు తేల్చింది ఏమిటి అంటే మీకు దాహం అయినప్పుడు మంచినీళ్ళు తాగటం అన్నది అడ్వైజబుల్. అంతేగాని మిగతా కొన్ని మనం మాట్లాడిన ఎక్స్ట్రా మైగ్రేన్స్ అనండి ఇంకో ఉంటే దానికి ఎక్స్ట్రా తీసుకుంటే దాంట్లో బెనిఫిట్ ఉంది. బట్ మిగతా వాళ్ళకి పెద్ద రొటీన్ వాళ్ళకి ఎక్స్ట్రా వాటర్ వల్ల బెనిఫిట్ లేదు. అంటే మనం ఆకలి అయినప్పుడు ఆహారం తీసుకున్నట్టుగా, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోయినట్టుగా, దాహం వేసినప్పుడే మంచినీళ్ళు తాగాలండి. ఎగ్జాక్ట్లీ. సో మిగతా ఏంటంటే ఇనిషియల్ ఇష్యూస్ ఉంటే, డిజార్డర్స్, ఇల్ హెల్త్ ఏదైనా ఉంటే దాన్ని బట్టి వాటర్ కన్జ్యూమ్ చేయాలి. ఇప్పుడు మైగ్రేన్ హెడేక్స్ ఉంటే వాటర్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి, అంటే 1.5 లీటర్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి హెడేక్స్ తగ్గిన దాఖలాలు ఉన్నాయి. అలాగే వెయిట్ లాస్, కొంతమందికి వెయిట్ లాస్ ఎవిడెన్స్ ఉంది. వెయిట్ లాస్ అంటే ఫుడ్ ఇంటేక్ తగ్గటం వల్ల తగ్గుతుంటారు. ఎగ్జాక్ట్లీ, ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అది. సో ఓవరాల్గా వాటర్ యొక్క పాత్రని మనం చూడాలంటే, వాటర్ తీసుకోవటం వల్ల స్కిన్ బాగుంటుంది, అలాగే నిద్ర బాగుపడుతుంది, నిద్ర అంటే మైగ్రేన్ నొప్పులు తగ్గుతాయి, రైట్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతుంది. ఆ మనిషి యొక్క కండిషన్స్, వాళ్ళ పరిస్థితులు బట్టి ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది ఉంటుంది. అది తెలుసుకొని మాత్రమే మనం వాటర్ తీసుకోవాలి, కానీ ఎన్ని లీటర్లు తీసుకోవాలనేది అందరికీ కామన్గా ఒకటి కాదు. డాక్టర్తో మాట్లాడుకొని, ఇప్పుడు కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది అంటాం, వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ వాటర్ రిస్ట్రిక్షన్ చెప్తారు. అంటే 1.5, కొంతమంది 1.2, 1.5 లీటర్స్ మధ్యలో, అంతకంటే ఎక్కువ తీసుకోదు. అలాగే ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, సో వాళ్ళ డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం తీసుకోవడం అవసరం. సో వాటర్ కూడా మన బాడీ సంకేతం బట్టి తీసుకోవాలి. ఇంకేదైనా ఉంటే యాజ్ పర్ డాక్టర్స్ అడ్వైజ్ ప్రకారం వాటర్ కన్జంప్షన్ మనం చేయాలండి. రైట్. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు.